అందరికీ నమస్కారం. నేను మీ పిస్తారెడ్డి. ఏదైనా ఒక లిమిటేషన్ వరకు బాగుంటుందండి. సమాజానికి సంబంధించినటువంటి విషయాలు, సామాజిక చైతన్యానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పాలి, ప్రజల్ని కొంచెం చైతన్యపరచాలి అన్నప్పుడు ఒక లిమిటేషన్ ఉండాలి. మేడారం జాతరలో ఒక ముస్లిం యువకుడు కోవా బన్ అమ్ముతుంటే కొంతమంది నిజంగా చెప్పాలంటే వీళ్ళు మతోన్మాదులు అనాల. వీళ్ళు అక్కడికి పోవటం, వాడిని చిత్రహింసలు పెట్టడం, భయభ్రాంతులకు గురేయటం, అక్కడి నుంచి తరిమేశారు. అది మొత్తం యావత్ సమాజం ఖండించింది. ఇది తప్పు. వాళ్ళు ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. చిరు వ్యాపారులు వాళ్ళ మీద ఏంటి, మీ దౌర్జన్యం ఏంటి, దానికి మళ్ళా ఒక మతం రంగు పులవడం ఏంటి, ఫుడ్ జిహాది ఇలాంటి దరిద్రపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని అందరూ ఖండించారు. నేను కూడా ఖండించా. ఇది తప్పు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టబాకండి, మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయబాకండి అని చెప్పి నేను కూడా మాట్లాడా నా ఛానల్లో. అయితే ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చాలా దూరం వెళ్ళిపోయింది. చాలామంది ఫండింగ్ చేస్తున్నారు అతనికి. నేనేం కాదనట్లేదు, మీ ఇష్టం, మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, నేను కాదనట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది మంత్రులు కూడా అతన్ని పరామర్శిస్తున్నారు. నారా లోకేష్ గారే ట్వీట్ చేశారు. ఇవన్నీ కూడా కొంచెం ఆనందించదగినటువంటి విషయమే. కానీ సమాజంలో మార్పు తేవడానికి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి మీరేం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు కోవా బన్ వలియా ఏంటో ఆయన పేరు నాకు కరెక్ట్గా తెలియదు, కర్నూలుకు చెందినటువంటి ముస్లిం యువకుడు. ఆయనకి అన్యాయం జరిగింది, ఆయనకి న్యాయం చేయాలి. వాళ్ళు చేసుకునే వ్యాపారం మీద నిందలేశారు, వాటిలన్నింటినీ కూడా నివృత్తి చేయాలి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు మీరు చేసే దాంట్లో. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవరైతే అక్కడ అతని మీద దౌర్జన్యం చేశారో, మతపరమైనటువంటి ఆరోపణలు చేశారో వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు మీరు? అది లేదు. ఆ చర్యలు తీసుకోలేదు. వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదు. కనీసం 41A నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించినట్టుగా కూడా లేదు. కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి తప్పుడు యూట్యూబ్ ఛానల్కి ఇలాంటి తప్పుడు న్యూస్ కానీ స్ప్రెడ్ చేస్తే మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తాం, అదుపులోకి తీసుకుంటాం, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెడతాం, మీ జీవితం ఇక అగమ్య గోచరం అయిపోద్ది అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చిన పాపాన పోలా. అంటే ఆ సమస్య కొనసాగుతూనే ఉంది. నేను ఒలీకి సహాయం చేయడాన్ని నేనేం తప్పుపట్టట్లేదు. కానీ సామాజిక చైతన్యం కోసం మీరేం చేస్తున్నారు? ఎందుకు అతను ఊరికే పిలిపించుకొని అతను బొచ్చులో రాయటం తప్ప పని చేసుకొని బతకరా అని చెప్పాలి. ఎవరు కూడా ఏ జాతరల దగ్గర కూడా ఊరికే పోయి వ్యాపారాలు పెట్టేసుకోరు. ఎక్కడ జాతరలు జరుగుతున్నా వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకుంటారు. లోకల్గా ఉండే పంచాయతీ దగ్గర అనుమతి తీసుకొని ఎంతో కొంత డబ్బులు చెల్లించే వ్యాపారం చేసుకుంటారు. ప్రభుత్వానికో లేకపోతే ఆలయానికో ఎంతో కొంత లాభం వస్తుంది దానివల్ల, వాళ్ళు వ్యాపారం చేసుకునే దానివల్ల. కాకపోతే ఇక్కడ నేను మళ్ళీ అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఒలిని పిలిపించుకొని ఆయన చేత ఆ కోవా బన్ తినటమో ఇవి కాదు. ఇట్లా ఏమి లేదు, ఇది బాగుంది, ఇది చాలా గొప్పది, ఒలి చాలా గొప్పోడు అని చెప్పడం కాదు. ఒలి లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలోనో లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి. ఆ రోడ్డు సైడ్ అమ్ముకుంటా వాళ్ళు ఏదో జీవనోపాధి కోసం వాళ్ళ కష్టాలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళ మీద మళ్ళీ దాడులు జరగకుండా, వాడు కులం చూసో మతం చూసో ఇలాంటి నీచ నికృష్టులు దాడులు చేయకుండా దానికి సంబంధించి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేకపోతే ఏమన్నా హెచ్చరిస్తున్నారా ఈ ఫేక్ యూట్యూబర్లని, ఫేక్ జర్నలిస్టులని అనేదే ఇప్పుడు నాలాంటి వాడికి పెద్ద ప్రశ్న అవుతుంది. ఇది రాజకీయానికో లేకపోతే వాడుకుంటే చాలా నీచ నికృష్టం అండి. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉండదు. ఆ సన్నివేశాన్ని రాజకీయానికి వాడుకోవడం, లేకపోతే ఒక మతపరమైనటువంటి రాజకీయానికి వాడుకోవడం, ఒక కులపరమైనటువంటి రాజకీయానికి వాడుకుంటే అంతకంటే నీచ నికృష్టం ఇంకోటి లేదు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. మొత్తం కూడా సమాజం మొత్తం ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడాలి. కానీ మనకి రిజల్ట్ కావాలి. ఆ రిజల్ట్ లేనప్పుడు మంత్రులంతా పోయో లేకపోతే మంత్రులు ఆయన్ని పిలిపించుకొని ఆయన చేత సెల్ఫీలు దిగినంత మాత్రాన ఇది 4 రోజుల ఐటెం అంతే. 4 రోజులు ఏదో 4 వార్తలు వస్తాయి, దానికి కొంత వ్యూవర్షిప్ వస్తుంది. కొంతమంది పనికిమాలిన యూట్యూబర్లు కూడా పోయి అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు
సచ్చిన శవం మీద ఆ చిల్లర చల్లితే ఆ చిల్లర ఏరుకునే రకాలు వీళ్ళందరూ. దాదాపుగా 80% అంతే. అందరిని అంటావా నువ్వంటే 80% అంతే. అది ఒక ఐటెం కాబట్టి, ప్రజల మద్దతు అతనికి ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు పోయి. అంతేగాని వీళ్ళు ఎక్కడ కూడా డిమాండ్ చేయట్లా వాళ్ళని అరెస్ట్ చేశారా, చర్యలు తీసుకున్నారా. ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి, మతపరంగా రెచ్చగొట్టే ఛానల్స్ చాలా ఉన్నాయి. క్రిస్టియానిటీకి చెందిన ఛానల్స్ ఉన్నాయి, హిందువులకు చెందినటువంటి ఛానల్స్ ఉన్నాయి. పైగా వీళ్ళు పెద్ద బెగ్గర్స్. అతనన్నా ఒలి అనే అతనన్నా పోయి ఏదో కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఎండనక వాననక. కానీ ఈ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే ఒక స్కానర్ పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఘోరాతి ఘోరమైనటువంటి విషయం. ఒక మతానికి సంబంధించి మాట్లాడుకుంటూ స్కానర్ పెట్టుకొని మాకు డబ్బులు వేయండి ఈ వీడియో నచ్చితే అని చెప్పేసుకునే నీచ నికృష్టుల పట్ల మీరేం చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం అనేదే నా లాంటి వాళ్ళ యొక్క ప్రశ్న. దయచేసి ఏంటంటే ఇలాంటి విద్వేషాలని రెచ్చగొట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.